friends, welcome to our channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఆద్వి ఛానల్ కాదు బేటా, ఇది నా ఛానల్. నమస్తే, వెల్కమ్ టు డే 2 ఆఫ్ జంపెల్లి దుర్గమ్మ బోనాలు. ఫస్ట్ డే ఆఫ్ బోనాలు చాలా కలర్ఫుల్గా హడావుడిగా జరిగింది. ఎంత బాగుంది కదా. ఎవరైనా ఆ రోజు వీడియో మిస్ అయితే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూసేయండి. అండ్ ఈరోజు అసలు మేము ఏమేం చేసుకున్నాము, యాక్చువల్లీ ఏమేమి చేసుకున్నాం కాదు, అసలైన బోనాల పండుగ ఈరోజే, హడావిడి మొత్తం ఈరోజే. అండ్ ఈరోజు నా ఛానల్లో ఒక కొత్త గెస్ట్ని కూడా మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోవడం. సో మార్నింగ్ మేము లేవగానే యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్న దేవతలందరికీ పూజ చేసుకుంటాం. సో మా ఇంట్లో స్పెషల్గా మేరమ్మ యాడి ఉంది. సో మేరమ్మ యాడికి ఫస్ట్ భోగ్ పెట్టేసుకున్నాం మేము. భోగ్ పెట్టేసుకున్న తర్వాత వెంటనే మా డాడీకి, మా నానమ్మకి, మా తాతయ్యకి పూజ చేసుకున్నాం, అంటే దీపం పెట్టుకున్నాం. తర్వాత ఇంకా మిగతా దేవతలందరికీ కూడా పూజ చేసుకున్నాం. మా బంజారాస్లో మేరమ్మ యాడికి ఊది పెట్టడం అనేది చాలా స్పెషల్. కొందరు ఇండ్లలో రెగ్యులర్గా ఫాలో అవుతాము, కొందరు ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్కి ఫాలో అవుతారు. పూజ అయిపోగానే ఇంకా నేను రమ్మి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఉండేది ఉప్మా. సో ఉప్మా తినేసి ఇంకా ఫస్ట్ గుడి దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది మా పొలంలో ఉన్న గుడి దగ్గరికి. అక్కడ నిన్ననే వెళ్ళారు కదా అని అంటే, నిన్న వెళ్ళింది జస్ట్ పూజ చేయడానికి. యాక్చువల్లీ నిన్న బోనాలు కాబట్టి కంప్లీట్ వెజ్ ఫెస్టివల్. ఈరోజు ఇంకా సండే, బోనాలు సాటర్డే రోజు తీసాము, ఈరోజు సండే. పూజలతో పాటు మనం వెళ్ళి అక్కడ నాటుకోడి కోసేద్దాం. ఏంటి అన్ని గొర్రెలను చూపించి నాటుకోడి అంటుంది అనుకుంటున్నారా? ఇది మనం వెళ్తుంటే దారిలో కనిపించాయి, అవన్నిటినీ కోసేసామంటే ఇంకా ఊరందరికీ నిజంగానే బోనాల పండుగ. ఇప్పటికైతే మేమైతే గుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసేసుకొని నాటుకోడిని కోసాం. ఎక్కడికైనా వెళ్తున్నామని అంటే మా అద్వి హడావిడి మామూలుగా ఉండేది కదా. ఫుల్ హ్యాపీ, బయటికి వెళ్ళడం అయినా, కార్లో వెళ్ళడం అయినా, ఎందుకో చిన్నపిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మన గెస్ట్ కూడా గుడి దగ్గరే మీకు కనిపించబోతున్నారు. సో మీ అందరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తున్నారు కదా. మా గుడి మా పొలంలోనే ఉంది, మాకు చాలా స్పెషల్. అండ్ ఈ గుడి పైన పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ చెట్టు కూడా. అసలు అక్కడ కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అని అంటే, అసలు ఎలాంటి టెన్షన్స్ కూడా మనకి గుర్తుకు రావు. ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఆ చెట్టు కింద అలా కూర్చోవడము, అసలు దానికన్నా ఇంకా హ్యాపీనెస్, పీస్ఫుల్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా మన గెస్ట్ని. అయ్యో, నేను వెల్కమ్ చెప్పడమే మర్చిపోయాను. స్పెట్స్ పెట్టుకొని ఉన్నారు కదా, అతనే మన గెస్ట్ మన ఛానల్లో. ఎందుకు గెస్ట్ అంటున్నాను, అసలు ఏంటి అంత స్పెషల్ అనేది మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. ఈ గెస్ట్ పేరు లింగు, నా తమ్ముడు. అండ్ ఈరోజు ఈ వీడియోలో హీరో కూడా లింగునే. అసలు అన్ని పనులు చకచకా చేసేస్తాడు కంప్లీట్గా. నాకు రాదు, నేను చెయ్యను అని అనకుండా వచ్చి మాకైతే చాలా హెల్ప్ చేశాడు. ఇంకా గుడి దగ్గర పూజ అయిపోగానే కళ్ళు చాక పోసేసి కోడినైతే కోసేస్తున్నాము. రమేష్ని పట్టుకోమంటే మాత్రం చాలా భయపడిపోతున్నాడు చూడండి. అలానే ఉంటుంది. తినమంటే చికెన్ బిర్యానీ, చికెన్ తందూరి అని అనుకుంటూ తినడమే తెలుసు, కానీ ఇలాంటి పనులు మాత్రం అస్సలు తెలీదు రమ్మీకి. అండ్ వండ పెట్టమంటే మాత్రం సూపర్గా వండి పెడతాడు. ఏంటి మీరే చేసేసుకుంటున్నారా అంతా, కోడిని కూడా మీరే కోసేస్తారా అని అంటే, అవును, ఇది మా గుడి కాబట్టి మేమే కోసేసుకుంటాం. అక్కడే గుడి ముందు కోడిని కోసేసి, ఇంకా నాటుకోడి అన్నప్పుడు మనకి కాల్చుకొని తింటేనే బాగుంటుంది అంటారు కదా. అందుకే ఇంకా అక్కడే దాని పొట్టు కూడా తీసేసి అక్కడే కాల్చుకొని ఇంటికి తీసుకొని వచ్చాము. రమ్మీ ఫస్ట్లో పట్టుకోవడానికి భయపడ్డాడు, కానీ పొట్టు తీయడం అంటే ఇంకా చచ్చిన కోడి ఏం చేస్తుందిలే అని అనుకొని బాగానే తీశాడు. నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ నాటుకోడి పుంజు. ఆహా, టేస్ట్ అయితే సూపర్గా ఉండింది.
ఇంక ఇంటికి తీసుకెళ్ళి ఇవన్నీ చేయడం కష్టం అని చెప్పి మేమైతే అక్కడ పొలంలోనే ఈ పనులన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ దుర్గమ్మ గుడికి నిన్న వెళ్ళి బోనాలు సమర్పించి వచ్చాం కదా, ఇంకా ఈరోజు వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని సేమ్ ఇక్కడలానే అక్కడ కూడా కోడిని కోసుకొని వచ్చాం. దేవుడికి వెళ్ళాను చాకపోయడం అయిపోయింది. ఇంకా మిగిలిన కళ్ళును ఎందుకు వదలడం అని చెప్పి మా వాళ్ళైతే అక్కడే ఫినిష్ చేసేసారు. ఇంకా నేను వాళ్ళు చేసే ప్రతి పనిని క్యాప్చర్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా దుర్గమ్మ గుడి నిన్న నైట్ వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళాం కదా, అండ్ బోనం కూడా ఇక్కడే సమర్పించి వెళ్ళాము. ఇంకా పొద్దున్నే అక్కడ కోడిని కోసుకొని ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి మళ్ళీ పూజ సామాన్లు తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ గుడి దగ్గర పూజ చేసేసుకొని మా లింగు అయితే కోడిని కోసేశాడు. ఇంకా ఇక్కడితో గుడిలు తిరగడము పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇంటికి వెళ్ళేసి వంట ప్రిపేర్ చేసుకొని తినడమే. సో లాస్ట్లో ఒక ఫోటో తీసుకుందామని ట్రై చేసాము, కానీ కుదరలేదు. అందరూ అటు ఇటు అని తిరుగుతూనే ఉన్నారు. మా తేజాంశ్ మాత్రం ఆ సౌండ్స్కి డాన్స్ చేస్తూనే ఉన్నాడు. చూడండి వాడి హ్యాండ్స్. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అవుతే ఇంక ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. నాటుకోడిది కర్రీ చేసాము అండ్ ఇంకొక కోడిదేమో ఫ్రై. అసలు నాటుకోడి కర్రీ అయితే సూపర్. ఆ రెసిపీ నేను మీకోసం మళ్ళీ తెప్పించి మళ్ళీ ట్రై చేస్తాను రెసిపీ పెట్టడానికి, ఎందుకంటే అంత బాగా సెట్ అయింది నాటుకోడి కర్రీ. అండ్ చికెన్ ఫ్రై అది కూడా సూపర్గా ఉండింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెండు కూడా భలేగా సెట్ అయ్యాయి. జొన్న రొట్టెలు, నాటుకోడి కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్ అసలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి. అండ్ అందరికీ చాలా బాగా నచ్చింది కూడా టేస్ట్. ఇది మా జంపెల్లిలో చేసుకున్న దుర్గమ్మ పండుగ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ నేను చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.